గురుగారు ఇక తదుపరి రాశి, చివరి రాశి మీన రాశి. అవునమ్మా. మీన రాశి వారికి ఏ విధంగా ఉందండి ఏప్రిల్ మాసం అంతా కూడా? మీన రాశి వారికి ఇది కూడా ద్విస్వభావ రాశి అయినప్పటికీ కూడా ఈ మీన రాశికి ఈ ఏప్రిల్ మాసంలో సుఖాలు దుఃఖాలు సమానంగా ఉన్నాయి. ఎందుకంటే లగ్నంలో అంటే మీన రాశిలోనే రాహు ఉండడం అనేది అంత శ్రేయస్కరం కాదు. రాహు ఇంతకుముందుకే చెప్పుకున్నట్టు మనం రాహు కలహకారకుడు, జ్ఞానకారకుడు, బుద్ధికారకుడు. అసలు నవగ్రహాల్లో శని కంటే గొప్పవాడు రాహువు. రాహు రవిచంద్రులనే మింగేస్తారు రాహుకేతువులు. అలాంటప్పుడు పెద్ద గ్రహాలు అవే ఇవన్నీ ఈ సప్తగ్రహాల కంటే కూడా. కాబట్టి ఈ రాహు అనేటువంటి గ్రహము మీనరాశిలో ఉండడం వల్ల వీళ్ళకంటే తక్కువ స్థాయి గల వ్యక్తులు వీళ్ళను చులకన భావంగా చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటి వల్ల వీళ్ళు మానసికంగా బాగా చితికిపోయే అవకాశం ఉంది తల్లి. అయ్యో, అది పగవాడి కూడా రాకూడదు. అట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏప్రిల్ మాసంలో. ఇది ఎప్పటి వరకు జరుగుతుంది ఇలా అంటే 17 వరకు జరుగుతుంది. ఏప్రిల్ 17 వరకు, మాసం మధ్య వరకే కాబట్టి మాసం మధ్య వరకు. అయితే తర్వాత ఇంకొకటి ఏమిటంటే వీళ్ళ ఇంట్లో 101% చెప్తున్నాను నేను, శుభకార్యాలు ముఖ్యంగా వివాహాలు జరిగే అవకాశం. మంచి విషయం. అయితే ఎన్నో ఏళ్ళుగా అంటే వెతికి ఎదుగుతున్నటువంటి కార్యక్రమాల్లో అంటే ఈ సంవత్సరం ఈ నెలలో పర్టికులర్గా వివాహాలు జరిగే అవకాశం ఉంది. అయితే అలాంటి వివాహాల్లో ఈ 17 వరకు వీళ్ళు ఎంత శ్రమ పడతారంటే దాని మాటల్లో చెప్పలేము, అంత శ్రమ పడతారు. కానీ పాపం వీళ్ళ శ్రమకి తగ్గ గుర్తింపు రాదు. అంటే ఇది నీ బాధ్యత కనుక నువ్వు చేస్తున్నావు అనేస్తారు. అంటే ఉదాహరణకి ఇంట్లో 4 ఉన్నారు, ఇంటికి పెద్దవారు ఉన్నారు. ఆయన 4 పనులు చేసి ఓ పని తనకంటే చిన్నవాడికి చెప్పాడు అనుకోండి, ఏంటి నువ్వు పెద్దవాడివైతే నువ్వు చేయకూడదా అంటే ఇట్లా కాస్త ఏజ్ వైజ్గానైనా పెద్దవాడిగా గౌరవించాలి కదా. కొంచెం ఆయనకు చేతనవుతుందో లేదో, ఆరోగ్యం ఎట్లా ఉందో ఏమో అనేటువంటిది ఉంటుంది కదా. కనీసం ఆ మాత్రమైనా ఉండాలి కదా పెద్దవాడు అనే భావన. అది ఉండకుండా వీళ్ళని నిందించే అవకాశం ఉంది చిన్నవాళ్ళు. తర్వాత వీళ్ళ స్థాయికి ఏమాత్రం సరిపోని వ్యక్తుల చేత ఇంతకుముందు చెప్పినట్టుగా అలా జరగడం అనేది చాలా బాధాకరం. కానీ వాళ్ళు తర్వాత అనుభవిస్తారు. ఎప్పుడు మే మాసంలో అనుభవిస్తారు. వీళ్ళ చేతిలోకి వచ్చేస్తారు. ఎందుకంటే వీళ్ళు మీనరాశి వాళ్ళు సామాన్యులేం కాదు, వాళ్ళు పరిగెత్తే చేపలు. ఇంతకుముందే నేను చెప్పాను చూడండి, వ్యతిరేకంగా ఉండే చేపల బొమ్మ అని. అట్లా అయితే వీళ్ళ విశేషం ఏంటంటే వీళ్ళు సప్తమంలో కేతు ఉండడం వల్ల ప్రతి చిన్నదానికి అంటే వేరే వాళ్ళు వీళ్ళను తక్కువగా అంచనా వేయడము, వేరే వాళ్ళు వీళ్ళని అనడం ద్వారా, వేరే వాళ్ళు దానికి వీళ్ళని అనడం వల్ల వీళ్ళ ప్రతి అక్కసు కూడా భార్య మీద తీర్చుకునే అవకాశం, భార్య భర్తను తిట్టే అవకాశం. ఇప్పుడు ఒక వివాహం జరుగుతూ ఉంది, ఏదైనా సమయానికి వస్తువు దొరకలేదనుకోండి, అందలేదు, ఇంటిలో మర్చిపోయాం, ఫంక్షన్ హాల్కి రాలేదు, అలాంటప్పుడు భర్త భార్యను తిట్టడం, భార్య భర్తను తిట్టడం, ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి మీరు. అంటే ఇంటి వద్ద మర్చిపోకుండా ముందుగానే సెట్ కాండి. మనం అదేదో సీతమ్మ వాకిట్లో తిరుమల చెట్టు లెక్క ఆ ప్రకాశం చదివినట్టు ఆ జాకెట్ ముక్కలు అవన్నీ పద్ధతిగా అన్ని సర్దుకోండి. ఎందుకంటే మనం పెళ్లి మండపానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ తక్కువ పడ్డాయి అంటే అగో మీ కొడుకలు తక్కువ పడ్డాయి, మీ తాంబూలాలు లేవు, ఇవన్నీ ఎందుకు? మాట పడకుండా ఉండాలంటే జాగ్రత్త అవసరము. తర్వాత మీనరాశి వారికి ఈ సంవత్సరము ఇంకొక విషయం ఏమిటంటే వీరికి సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది. సంతానం వల్ల అంటే వీళ్ళు భూమి మీద జన్మించినందుకు కొన్ని కార్యక్రమాలు తీర్చుకున్నాము అనేటువంటి ఒక తృప్తి మాత్రం ఈ మీనరాశి వారికి ఎక్కువ శాతం
అంటే కొంత వయసు మీరినటువంటి వారికి అంటే 60-70 అట్లాంటి వాళ్ళకి అబ్బా ఈ ఈ కార్యం కూడా చేశాను అనే ఒక తృప్తి మాత్రం మిగులుతుంది. రైట్. కొంత కష్టం ఉంటే ఉండొచ్చు, కానీ ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి వీళ్ళు ఒక గౌరవాన్ని అందుకుంటారు, కీర్తిని ప్రాప్తింపజేసుకుంటారు. ఎవరైతే శత్రువులుగా వీరిని భావిస్తారో వారు లొంగిపోయి వీళ్ళ పాదాల వద్దకు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ మనకు ఏప్రిల్ 17 తర్వాత గోచరిస్తుంది. ఓకే. కాబట్టి ఏప్రిల్ మాసం ఈ దాదాపుగా మనం చూసుకుంటే ఓవరాల్ గా మీనరాశి బాగున్నట్టుగానే చెప్పొచ్చు. పరిహారాలు చెప్పండి గురువు గారు. వాళ్ళ ఇక మీనరాశికి అధిపతి దత్తాత్రేయ. వీలైతే దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళండి. ఒకవేళ వీలు కాని వారు ఔదుంబర వృక్షము, ఇది మేడి చెట్టు ఉంటుంది కదా, ఆ మేడి చెట్టు చుట్టూ ఒక 21 చుట్లు దారాలు కట్టి రోజు ఒక 3 ప్రదక్షిణలు చేసిరండి. ఒకటి తమోగుణము, ఒకటి రజోగుణము, ఒకటి సత్వగుణం. ఓకే. ఈ 3 గుణాలకు నమస్కారం చేసినట్లయితే మనలో నుండి అవి వెళ్ళిపోతే మనం ఎవరిని దేవతలుగా చూడము, రాక్షసులుగా చూడము, దెయ్యాలుగా చూడము. కాబట్టి చాలా మనశ్శాంతి లభించి, మనకు మనశ్శాంతి మొట్టమొదటి లభిస్తే ప్రపంచం అంతా మనశ్శాంతి లభించినట్టు. ఇది విషయం తల్లి. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. మీనరాశి వారికి అంతా బాగుందండి. మాసం అంతా హాయిగానే ఉంటుంది. కొన్ని చిన్ని చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి నుంచి బయటపడాలి అంటే గురువుగారు చెప్పినటువంటి పరిహారాన్ని తూచా తప్పకుండా చేయండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. వ్యక్తిగత జాతకాలని ఎలా పరిశీలించుకోవాలి? స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే గురువుగారు మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించి పరిహారాలు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మీనరాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి అంశంతో, మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.